అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. అమ్మగారు నమస్కారం. నమస్తే తల్లి. అమ్మగారు, కోరిన కోరికలు తీర్చే దేవత అంటారు కదా, మరి ఈ నవరాత్రుల్లో ఏ నామంతో పూజిస్తే సిద్ధిస్తుంది మనం కోరిన కోరికలు? సిద్ధిదాయని అమ్మవారు తెలుసా? సిద్ధిదాత్రి అంటే అన్నిటినీ కూడా సిద్ధింపచేసేటటువంటి తల్లి. భూదేవికి ఎంతైతే ఓపిక ఉందో అమ్మవారికి అంత ఓపిక ఉంది. అంత దయామయి, అంత కరుణామయి, అంతటి తల్లి ప్రపంచంలో ఎవరికి అంటే ఈ విధంగా అమ్మవారు ఇంతే, అమ్మవారికి ఇంత పరిమితి ఉంది అని అనుకుంటే కనుక మనము అక్కడ ఆగిపోతాం. అమ్మవారు సాక్షాత్ పరమశివుణ్ణే. కాళరాత్రిగా అమ్మవారిని శివుడు చూసి ఆమె పాదాల దగ్గర పరుంటే ఆయన హృదయం మీద కాలు వేయించుకుంటాడు. అంటే ఎంతటి తల్లో చూసుకో. ఆది పరాశక్తి. అయ్యగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వ్యంగ్య శిరోమణి విష్ణు విలాసిని శైలసుతే భగవతి భారతి. ఆవిడ ఏమిటమ్మా అసలు అన్ని రకాలుగానే కూడా మందస్మిత ప్రభాపూర్ణ అన్నారు. అంటే ఎలా ఉంటుంది ఆవిడ? చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. చిరునవ్వుల విషయంలో ఎక్కడైనా కూడా తేడా ఉంటుందా? ఉండదు. చక్కని చిరునవ్వు, ఆ మందస్మిత, ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ నవ్వుల కాంతికి మనము ఎంతో తన్మయం పొందుతాం. మందస్మిత ప్రభాపూర్ణ అన్నాం కదా. మందస్మితం అంటే ఏమిటి? ఆవిడ చిరునవ్వుతో మనం ఎలా ఉండాలి, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, ఏ విధంగా మనుషుల్ని రిసీవ్ చేసుకోవాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఎలా ఓర్పుతో ఉండాలి, ఎలా నేర్పుతో ఉండాలి, ఎలా ఐకమత్యంగా ఉండాలి, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఆ మూడు ఆవిడ చూపించేస్తుంది మనకి. అంతటి ఆ నవ్వులో అంతటి ఉంది. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏం చేస్తాం? చక్కచక్క టిక్ 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 అని ఫోన్ చేసి ఎవరెవరికో చెప్పుకుంటాం మన కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా. అది అమ్మ అయి ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు, చుట్టాలు అయి ఉండొచ్చు, మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. నీవు ఎందుకు అమ్మవారి దగ్గర కూర్చొని చెప్పుకో. మొట్టమొదట అమ్మవారి దగ్గర కూర్చొని నీ యొక్క బాధలు ఏమైతే ఉన్నాయో, ఇతి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వియోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కట్లు అన్నీ అక్కడ పెట్టు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? తప్పనిసరిగా వాటినన్నిటినీ కూడా మటు మాయం చేస్తుంది అన్నమాట. అంతటి మహామాయ ఆవిడ. ఎంతటి మహామాయ తెలుసా? విష్ణు రూపేణ సంస్థిత, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అక్కగా జన్మించి కృష్ణ పరమాత్మకి యోగమాయగా ఆయనకే సహాయం చేసిన తల్లి ఈవిడ. తక్కువైన ఆవిడ కాదు. ఆయనకు సహాయం చేసింది మీకు చేయదా, నాకు చేయదా? మనందరము కూడా అమ్మవారి రూపాలమే. అమ్మవారి నుంచి, ఆవిడ స్వస్వరూపం నుంచి మనందరినీ కూడా సృజించుకుంది. అలాంటప్పుడు వాళ్ళకి వీళ్ళకి టిక్ 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 ఫోన్లు ఎందుకు? నువ్వు అక్కడ కూర్చొని ఏడవమ్మా, ఏడ్చేదేదో తప్పనిసరిగా ఆవిడ అనుగ్రహిస్తుంది. ఇది స్వానుభవంతో చెప్తున్నాను, ఎవ్వరికి ఏం చెప్పక్కర్లా. మనం అమ్మవారిని పట్టుకున్నామా గట్టిగా పట్టుకో. ఆవిడే మనకి ఒక కరుణ ఇచ్చే, కోరిన కోరికలు తీర్చే వరాల తల్లి. మూల మంత్రాత్మిక, మూల తంత్రాత్మిక, మూల యంత్రాత్మిక. మూల ఆవిడ అంటే ఏదైతే మూలం ఉందో, అంటే మూలా నక్షత్రం రోజు మాత్రమే మేము కుంకుమార్చన చేయించుకుంటాం అంటూ ఉంటారు కొంతమంది. అంటే ఆ మూల తంత్రాత్మిక, మూల యంత్రాత్మిక, మూల మంత్రాత్మిక స్వరూపం కాబట్టి ఆ రోజు పట్టుకుంటారు. ఆ రోజే కాదు, అన్ని రోజులు కూడా మీకు 9 రోజులు కూడా 9,000 సార్లు చేసినట్లుగా జరిగిపోతుంది పూజ కానీ, మంత్రం కానీ, ఏదైనా సరే. అందువల్ల అమ్మవారు మీరు కుంకుమార్చన 3 వేళ్లతో కుంకుమ చేస్తే చాలండి. 2 మందార పూలు అక్కడ పెడితే చాలు. అమ్మ తప్పనిసరిగా మీ మూలాల్లో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, అన్ని కడగళ్ళు అన్నీ కడిగేస్తుంది. సర్వ ఆపద్నివారిణి, సర్వ జ్వరాలు అన్నీ కూడా ఉపశమనం చేస్తుంది. తర్వాత మీలో ఉన్నటువంటి తృష్ణను తీర్చేటటువంటి తల్లి, కోరికలను తీర్చేటటువంటి తల్లి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. మొగుణ్ణి ఎలా స్వాధీనం చేసుకోవాలి, అందరికీ అదేగా, ఎలా కట్టేసుకోవాలి, ఇదొక కోరిక. పెళ్ళి అవ్వగానే మా ఆయన నా మాట వినవలను,
మేమిద్దరము చేతిలో చేసుకునే ఉండవలను. ఈ పెట్టినటువంటి వేళ్ళు రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లోని అత్త వలన కానీ ఆడపడుచు వలన కానీ ఎవరి వలన కూడా విడిపోకూడదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇవ్వవలను, నన్ను దేవతలా చూడవలను. ఇది ప్రతి ఆడపిల్ల కలలు కనేటటువంటి మాటలు. ఇవి తప్పు కాదు. కానీ అలాంటి తల్లి దగ్గర మనం అడుగుతున్నాం, మా ఆయన నా మాట వినట్లేదు, మా అత్తగారు ఎంత చెప్తే అంత, అక్కడి నుంచి ఫోన్ వస్తే ఈయన మారిపోతాడు, ఎందుకండి అనేసి వాపోతున్న ఆడపడుచులు ఎంతమందో ఉన్నారు. ఒక స్త్రీమూర్తిగా నేను చెప్తూ ఉన్నాను. నా మనవళ్ళ లాంటి వాళ్ళు, నా పిల్లల లాంటి వాళ్ళు ఎంతమందో బాధపడే వాళ్ళు ఉన్నారు మాట వినట్లేదని. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, ఈ మంత్రాన్ని 108 సార్లు 1008 సార్లు దేవీ నవరాత్రుల్లో చేస్తూ ఉండండి. లలితా సహస్రనామం ఒకసారి పారాయణ చేసి ఈ మంత్రాన్ని పట్టుకోండి. మీ ఆయన మీ మాట వింటాడమ్మా 41 రోజుల్లో. ఇంకంతకన్నా ఏం కావాలి? కోరిన కోర్కులు తీర్చేటటువంటి తల్లి అని ఇందాక చెప్పుకున్నాం మనం. సరే, కొంతమంది అంటూ ఉంటారు చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలండి, లేకపోతే ఒక ఇల్లు ఏదో ఒకటి. హైదరాబాద్ పట్టణంలో అపార్ట్మెంట్ అంటే అమ్మో అనుకునే రోజులు వచ్చేసాయి. మరి అలాంటప్పుడు అమ్మవారిని పూజిస్తే ఏం జరుగుతుంది అంటే, ఒక దేవీ నవరాత్రుల్లో మా ఇంట్లో ఒక 33.5 కిలోల అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది. నేను ప్రతిరోజు ఆవిడకి అన్నం పెట్టే బయటకు వస్తాను. ఆమె దగ్గర కూర్చొనే అనుకున్నాను, మా ఇంటికి ఆయన ఈ యొక్క ఇల్లు అమ్మేస్తాట, అంటే అపార్ట్మెంటే అమ్మేస్తాట, వాళ్ళు కావలసిన వాళ్ళకి. అమ్మ, నిన్ను నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ ఏ అద్దెంటికి పోవాలో నాకు తెలీదు. చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక, ఇదే మంత్రం చెప్తూనే ఉన్నాను నేను. దేవీ నవరాత్రుల్లో పట్టుకున్నది ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాను. 41 రోజుల్లో అంటే అక్కడ ఉన్నటువంటి రేటుకి కొంచెం అన్ని విధాల మనకి ఒక మంచి పద్ధతిలో తక్కువకే ఇచ్చినటువంటి వ్యక్తి మా ఇంటికి ఆయన. గృహం ఇచ్చేసిందా? చింతామణి గృహం తెస్తా, చింతామణి లాంటి గృహంలో బ్రహ్మాండంగా నివసించేదానా, నాకు కాస్త ఇల్లు ఇవ్వమ్మా. చూడు, ఎక్కడికన్నా మనం తీర్థయాత్రలు కొడితే రాతి మీద రాతి పెడతాం, అలా కూడా పెట్టేదాన్ని నేను. ఇందువల్ల ఇల్లు ఇస్తుంది. దయిందా నీకు? గృహం అనేది ఎలా ఉంటుందంటే, అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు ఇక్కట్లు అనుభవించిన వాడికే తెలుస్తుంది. మనకి ఎక్కడో ఊళ్ళో గంప గోడు ఉంటాయి, ఏటి లాభం? ఇక్కడ మనకు అమ్మాయ్యా పర్వాలేదు, మన ఇంట్లో మనం పడున్నాం, ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి అమ్మవారిస్తుంది. అందువల్ల చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయకి అనేసి అమ్మవారిని మీరు ప్రార్థించండి, సేవించండి. భర్త మాట వింటాడు, ఇల్లు వచ్చేస్తుంది, చక్కని సంతానం, చక్కని ఆరోగ్యం, చక్కని ఐశ్వర్యం అన్నీ వస్తాయి. అమ్మ గురించి ఎన్నన్నా చెప్పుకోవచ్చు. బా, అమ్మగారు ఎంత చక్కటి విశేషాలన్నీ మా ప్రేక్షకులకు అందజేశారు. మీకు మరోసారి ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.